2 లక్షల రుణమాఫీ పూర్తయితే రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? క్యాబినెట్ లెక్క తేల్చింది ఎంత? మీరు మాఫీ చేసింది ఎంత? రుణమాఫీ పూర్తి కాలేదని వ్యవసాయ మంత్రి చెప్పింది వాస్తవం కాదా? సీఎం ఒకటి చెప్తే మంత్రి గారు మరొకటి ఎందుకు చెప్తున్నారు? రైతుల తరపున సర్కార్ను బరాబర్ ప్రశ్నిద్దాం. తొలుత చెప్పింది ఎంత? ఇప్పుడు మాఫీ చేసింది ఎంత? 2018 నుంచి ఇప్పటికీ రుణమాఫీ లబ్ధిదారులు ఎందుకు తగ్గినట్టు? 20 కోట్లతోనే 2 లక్షల రుణమాఫీ ఎట్లా పూర్తయింది? నెలకు ఎందుకు లెక్కలు మారుతూ వచ్చాయి? క్వరీస్ పెట్టి పెండింగ్లో ఉంచిన రైతుల సంగతి ఏంటి? జనం తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం. మాఫీ మమ అనిపించి సంపూర్ణమని ఎట్లా చెప్తారు? బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతుల గోస వినిపిస్తుందా? 2 లక్షలు పైబడిన రుణాల మాఫీ కథేంటి? రేవంత్ రెడ్డిపై రైతులు దుమ్మెందుకు ఎత్తిపోస్తున్నారు? మోసకారి సర్కార్ను బరాబర్ ప్రశ్నలతో కడిగి పారేద్దాం. అన్నం పెట్టే రైతన్నలకు రేవంత్ సర్కార్ సున్నం పెట్టింది. 2 లక్షల రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇంకా చెయ్యాలి అని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రుణమాఫీ గందరగోళంలో కొంతమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా ఇంకా విడతల వారీగా సాగదీస్తూనే ఉన్నారు. 4వ విడత పూర్తయింది. 100% రుణమాఫీ చేశామని అబద్ధాలకు తెరతీసింది. కానీ వాస్తవంగా ఇంకా సగం మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ మోసానికి తెలంగాణ రైతాంగం గోసపడుతున్నది. ఒకవైపు రేవంత్ రెడ్డి 100% రుణమాఫీ పూర్తి చేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడు. మరోవైపు ఇంకా మాఫీ చేయాల్సి ఉన్న చేయాల్సి ఉంది అంటూ వ్యవసాయ మంత్రి సెలవిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సగం కంటే ఎక్కువ మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 4వ విడత మాఫీ పైసలు కూడా అకౌంట్లలో జమ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. పూటకో మాట రోజుకో అబద్ధం చెప్తూ సర్కార్ అన్నదాతలను తడిగుడ్డతో గొంతు కోసింది. 4 విడతలుగా రుణమాఫీని సాగదీసి మమ అనిపించి చేతులు దులుపుకుంది. కానీ ఇప్పటికీ వివిధ కారణాలతో మాఫీ కాని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. 2 లక్షలు పైబడిన రుణాల సంగతి ఏంటో అర్థం కావట్లేదు. 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఆఖరుకు 20,000 కోట్లతో సరిపెట్టింది. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి రుణమాఫీ 100% పూర్తి చేశామని నిస్సిగ్గుగా చెప్తున్నారు. రేవంత్ దగా పాలనకు రుణమాఫీ మోసమే నిదర్శనంగా నిలుస్తుంది. Uno
రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి రుణమాఫీ విషయంలో పూటకో మాట మార్చింది. వారానికో తీరుగా గణాంకాలు వెల్లడించింది. వాస్తవానికి ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం రుణమాఫీకి 49,500 కోట్లు అవసరమని ప్రకటించింది. సాక్షాత్తు రేవంత్ రెడ్డి మంత్రివర్గమే 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో 31,000 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో కలిపి 25,35,000 మంది రైతులకు రుణమాఫీ చేసింది. ఇందుకోసం 20,680 కోట్లు ఖర్చు చేసింది. రేవంత్ సర్కార్ లెక్క ప్రకారమే ఇంకా 16 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ కాలేదు. దాదాపు 10,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయాల్సింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 20,000 కోట్లు మాఫీ చేసి 100% రుణమాఫీ పూర్తి చేశామని ప్రకటిస్తున్నాడు. దగాకోరు కాంగ్రెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం. 21,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే. మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా. 2 లక్షల లోపల రుణం ఉన్న 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్ల బండుకొని బాధపడుతున్నారు. ఎందుకై బాధపడుతున్నారు? రైతులకి ఇవాళ 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. ఏడైనా కాలేదు, రుణమాఫీలు కానీ గిడమాఫీలు కానీ అన్నోనికి ఇస్తున్నాడు. కొంత కాయని కొంత కాలేదు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఈ కాగితం ఎందుకు తీసుకున్నారు? దీని మీద మీకు సెటిల్మెంట్ ఉంటే మీ కాగితం ఒక అప్లికేషన్ మీద సెటిల్మెంట్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో. మీరు డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు. మీరు నాకు ఫోన్ చేయాలి. మీరు ఎంతమందికి చేసిన ఫోను ఇచ్చారు? మాకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఎవరికి కాలేదు. కాంగ్రెస్ గెలిస్తే ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబర్ 9న మాఫీ ఖాయమని, వెంటనే వెళ్లి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోండని రైతులను రెచ్చగొట్టారు. రేవంత్ మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు ఆగమైపోయారు. రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు పూటగో మాట మారుస్తూ అంకెల గారడీ చేసింది. ఆఖరకు 20,000 కోట్ల రుణమాఫీ చేసి అంతా అయిపోయిందని ప్రకటించింది. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో రుణమాఫీ కథ ముగిసింది. 31,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ సర్కార్ చివరకు 20,000 కోట్లతో సరిపెట్టింది. చివరి వరకు ఇస్తామని ఊరించి మభ్యపెట్టిన ప్రభుత్వం 2 లక్షల పైబడ్డ రుణాలున్న రైతులను చివరకు ముంచింది. చివరి విడత పూర్తయినట్టు రేవంత్ ప్రకటనతో మిగిలిన రైతులకు మొండి చేయి చూపించింది. 100% రుణమాఫీ పూర్తి చేశామన్న రేవంత్ రెడ్డి ప్రకటనతో 2 లక్షలకు పైగా రుణం కలిగిన రైతులు అయోమయంలో పడిపోయారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా రేవంత్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగితే అధికారులు ఏమీ చెప్పట్లేదు. వ్యవసాయ అధికారులు కూడా తమకు సంబంధం లేదని చెప్తున్నారు. మోసం చేసి బుకింగ్ ఇప్పుడు ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి? బుకింగ్ రైతు బంధు వీడు తిప్పిండు, అయ్యా వీడు తిప్పిండు, రుణమాఫీ తిప్పిండు, రైతు బంధు వీడు తిప్పిండు. కూనోడు రైతు బస్ ఎక్కుతాడా? సిటీలో ఉందా బస్ ఎక్కుతాడా? కూనోడు బస్ ఎక్కుతాడా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా రుణమాఫీ బాధితులే కనిపిస్తున్నారు. 4 విడతల్లో రుణమాఫీ 100% చేశామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జిల్లాల వారీగా లెక్కలు మరోలా ఉన్నాయి. దాదాపు సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు.
వ్యవసాయ శాఖ లెక్కలు చూస్తే సర్కారు మోసం క్లియర్గా తెలిసిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 విడతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 100% పంట రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాక బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలోనే రేవంత్ సర్కారు మోసాన్ని ఎండగట్టారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా విజయోత్సవాలు ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీ ఏమైందంటూ వృద్ధులకు పింఛన్లు ఏమైనాయని ప్లకార్డులు ప్రదర్శించారు. పెన్షన్ గోవిందా గోవిందా గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా గోవిందా గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా గోవిందా గోవిందా, రైతు భరోసా 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 గోవిందా. రేవంత్ రెడ్డి గోవిందా గోవిందా గోవిందా, రైతు భరోసా గోవిందా. వెంటనే రైతు రుణమాఫీ, వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, వెంటనే రైతు భరోసా, వెంటనే 4,000 పెన్షన్, వెంటనే 4,000 పెన్షన్, వెంటనే కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారం, వెంటనే. జై తెలంగాణ. రుణమాఫీ హామీ విషయంలో రేవంత్ సర్కార్ చేసింది మోసమే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల చేసిన ప్రకటనల సాక్షిగా ఇది నిజం. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి రుణమాఫీపై పూటకో మాట మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. నెల నెలకు లెక్కలు మారుతూ వచ్చాయి. 4 విడతలుగా నాటకాన్ని రక్తి కట్టించి ఆఖరకు రైతులను నట్టేట ముంచారు. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి ఆ రకంగా మేము 18,000 కోట్లు జమ చేసినాం. ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టగానే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఇది అయిన తర్వాత అది వస్తుంది. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసంపై రైతులను తిరగబడుతున్నారు. ప్రభుత్వం చేసిన మోసానికి ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో నిరసనల సెగ తప్పడం లేదు. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ను ప్రజలు నిలదీశారు. నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామంలో పర్యటించిన శామ్యూల్ను స్థానిక రైతులు, మహిళలు అడ్డగించారు. రుణమాఫీ, రైతు భరోసా హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని తెగేసి చెప్పారు. 2 అన్నావు, 2 చెయ్యి, 2 2.5 3 చెయ్యకు, 5 చెయ్యకు. అట్లా జనం ఉన్నారు. ఒక్కొక్కరు చెప్పారు 2 లక్షల వరకు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో ఉంటే దాన్ని కూడా సరి చేసి మొన్న 2,778 ఆ పైసలను జమ కాగానే మీ అకౌంట్లో. అటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనూ రైతులు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ మోసంపై అన్నదాతలు మండిపడుతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దారిలో రైతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ గోస చెప్పుకున్నారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని రైతులు లక్ష్మారెడ్డితో అన్నారు.
ఏమైనా సార్ మరి రుణమాఫీ అవుతుందా కాదా అంటే అవుతుంది అవుతుంది ఇంత ఇన్ని వేలు అయినా చేసా మాకు ఆడు ఉన్న ఒకటే ఆడు ఈడ ఉండి పొడిచి మోసం నేను చెప్తున్నా నడి రోడ్ మీద చెప్తున్నా సార్ నేను చేసిన సార్ నేను ఓటు ధర్మంగా నేను చేసినాము మేము ఇంత మోసం కూడా నమ్మిన కాంగ్రెస్ కష్టాలు వస్తాయి మనకని చెప్పి రైతు బంధు వచ్చే రైతు బంధు లేకుండా ఇప్పుడు మూడు అవుతుంది దున్కాలకు ఇప్పుడు రుణమాఫీ యాది లేదు మా ఊళ్ళో ఇద్దరికి వచ్చినాయి రుణమాఫీ మా ఊళ్ళో ఏం లేదు మొత్తం ఊరు మొత్తం ఇద్దరికే వచ్చినాయి రుణమాఫీ గుండుతుందని అయిపోయి సంవత్సరం అయిపోయింది, 2 నెలలు అయితే మనం మళ్ళీ వస్తాం. సరే మంచిది సార్. రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు అబద్దమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పాలమూరు వేదికగా రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణాలే ఇంకా పూర్తిగా మాఫీ కాలేదన్నారు. 4వ విడత రుణమాఫీ నిధులు సైతం 15 రోజులైనా ఇంకా రైతుల ఖాతాలో పడకపోవడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఒక 15 రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి 4వ విడత 2,745 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం, ఇంకా రుణమాఫీ అయిపోయింది అని ప్రకటించాడు. సరే, అది కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల లోపు కూడా చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. 31 రకాల సాకులు పెట్టి రుణమాఫీ చేయలేదు. 2 లక్షల పైన ఉన్నోళ్ళదైతే ఇంకా స్టార్టే చేయలేదు. ఆయన ఇంకా ప్రారంభించలేదు. ఈయనే చెప్పిండు, తొందరగా ఉరికి డబ్బులు కట్టుండ్రి, 2 లక్షల మీద ఉన్నోళ్ళు కడితే మీ డబ్బులు మాఫీ చేస్తామన్నారు. కొంతమంది నమ్మి అప్పులు తెచ్చి కట్టిండ్రు, వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలేదు. అయితే అసలు విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 2,745 కోట్లలో మన సంగారెడ్డి జిల్లా కూడా 110 కోట్లు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు. రాష్ట్రంలో పడలేదు, సంగారెడ్డి జిల్లాలో కూడా పడలేదు. ముఖ్యమంత్రిని డబ్బులు విడుదల చేసినా రుణమాఫీ అయిపోయిందని చెప్పి 15 రోజులైనా ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. అధికారులు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇంకెందుకు పడలేదని స్థానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు. సో తక్షణమే ఈ 2,745 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని, రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా 49,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాం. రైతులతో కన్నీళ్లు పెట్టించిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. అన్నదాతల కడుపు కొట్టిన అరాచక సర్కారిది. కర్షకుల నోట్లో మట్టి కొట్టిన ఉన్మాద పాలకులు ఈ కాంగ్రెస్ నాయకులు. అందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రైతుల నెత్తిన నీళ్లు చల్లారు. నల్గొండ జిల్లాలో 2 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. మాఫీ కాని రైతులంతా ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అన్ని అర్హతలున్నా ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీస్తున్నారు. అన్నం పెట్టే రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులుండవని శాపనార్థాలు పెడుతున్నారు. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ జిల్లాలో రుణమాఫీ అంతా కూడా గందరగోళంగా అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రుణమాఫీ అంతా కూడా పూర్తయిందని. కానీ నల్గొండ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది రైతులు రుణమాఫీ కాక నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని ఇండియన్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వివిధ గ్రామాల నుంచి రైతులు వచ్చి తమకు రుణమాఫీ అయిందేమో అని చెప్పి ఆశతో బ్యాంక్ అధికారులను సంప్రదిస్తూ ఉన్నారు. బ్యాంకు ముందు నిలిచినటువంటి ఇక్కడ వాళ్ళ లిస్టులో కూడా వాళ్ళ పేర్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పేర్లు లేకపోవడంతో ఉసురుమంటూ వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉన్నారు. అన్ని అర్హతలు ఉండి అన్ని రకాల పత్రాలు బ్యాంక్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చినప్పుడు కూడా తమకు ఎందుకు రుణమాఫీ కాలేదంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లాలో కేవలం 60% మంది రైతులు మాత్రమే రుణమాఫీ అయింది. 40% మంది రైతులకు రుణమాఫీ కాక ఇప్పటికీ కాళ్ళకు చెప్పులు అరిగేలాగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్క అధికారిని కూడా వేడుకుంటూ ఉన్నారు. అన్ని అర్హతలు ఉండి మాకెందుకు రుణమాఫీ కాలేదని కూడా వాళ్ళు అధికారులను కోరుతున్నటువంటి పరిస్థితి, అడుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాను. ఒక రైతు ఉన్నారు. ఏం పేరు నీ పేరు? నరసింహ, దుబ్బాక నరసింహ. ఏ ఊరు మీది? అనంతారం. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? ఎంత నీకు రుణం ఉంది? ఎందుకు మాఫీ కాలేదు? 5 ఎకరాలు ఉందండి. మేము తిరిగి చస్తున్నాము. ఆ 2 లక్షలు మాఫీ చేస్తా అంటుండు. ఇంతవరకు కూడా మాఫీ రాలేదు. మా పేరు రాలే, ఊరు రాలే, ఏది రాలే. మా తిరిగి బ్యాంకు చుట్టే తిరుగుడు సరిపోతుంది. బ్యాంకు వాళ్ళు పోతే రాలేదంటారు, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ పోతే రాలేదంటారు. మాకు దయచేసి రేవంత్ రెడ్డి ఆ 2 లక్షల రుణమాఫీ ఏమన్నాడో ఆ ప్రకారంగా చేసి దయచేసి దండం పెడుతున్నాం. జీవించి మా కష్టాలన్నీ, మా బాధలన్నీ, మేము తిరిగి మా పెట్రోల్ ఖర్చు, మాకు రోజు పని చేసి తిరుగుతున్నాం.
అది అయితలేదు అవుతుంది అంటుండో అయితలేదు, ఇంతవరకు కాలేదు. మాకు దయచేసి ఏదైనా చేసి మాకు ఆ 2 లక్షలు ఆశ పెట్టారండి, ఎలాంటి షరతులు లేవు, రేషన్ కార్డు కూడా అవసరం లేదు, అందరికి చేస్తా అన్నాడు. ఎందుకు చేయలేదు అన్నాడు? అందరికి చేస్తారు, అందరికి అయిపోయిందని చెప్తుండు. కొంతమంది కూడా కాలేదు, చేస్తున్నా అంటుండు. మేము అవుతుందేమో అని వీడికి వచ్చి పేరు చూసి పోతామంటే మీ పేరు రాలేదంటారు. అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు అంటారు, ఇక్కడ బ్యాంక్ వాళ్ళు చెప్తుర్రు నీ పేరు రాలేదంటారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు సార్. దయచేసి మమ్మల్ని తిరగకుండా మా పని జడగొట్టకుండా, రైతు బంధు పోయింది, అంతా పోయింది, మేము నానా ఇబ్బందులు పడి మా పరిశ్రమలో ఉన్నాం. జర మా కష్టాలు నిర్ణయించేసి 2 లక్షల రుణమాఫీ చేయండి. ఓకే, మరొక రైతు ఉన్నారు. అమ్మా ఏం పేరు? నా పేరు అండాలి. ఎందుకు తిరుగుతున్నారమ్మా బ్యాంక్? ఈ రుణమాఫీ కాలేదని తిరుగుతున్నాం. ఏమంటారు మరి? మరి పేరు వచ్చిందన్నారు, మళ్ళీ లిస్ట్లో పేరు వచ్చిందన్నారు. మరి మా పైన అంటే కాలేదంటారు. ఎందుకు కాలేదు? మీ కారణం ఏం చెప్పారు? ఏమో మరి బియ్యం కార్డు అయితే లేదు సార్, మాకు బియ్యం కార్డులు ఇస్తున్నామన్నారు, అవి ఇస్తలేరు. మరి రేషన్ కార్డుతో సంబంధం లేదు, అందరికి చేస్తా అన్నాడు. మరి మీకు ఎందుకు చేయలేదు? మరి ఏమో సార్, మరి ఎందుకు చేస్తలేరో ఏమో అర్థం కావట్లేదు. ఆఫీసులకు పోయి కూడా మళ్ళీ అదేమో ఇచ్చినా కానీ రాసి ఇచ్చిర్రు, అది అట్లా కాలే. మరి అవుతుంది అన్నారు. మళ్ళీ అయ్యింది మా దంటకున్న వాళ్ళకి ఇట్లా అందరికి అయ్యింది. ఏమో మరి ఎందుకు కాలేదు, అవుతలేదు అసలు. చాలా రోజులు ఇప్పుడు తిరిగే వాటికి వడ్ల పైసలు మళ్ళీ రిన్వాల్వ్ చేసినాం నిన్ననే. మా పైతే అని ఇన్ని రోజులు చేయలేము మేము. కావని నిన్న వడ్ల పైసలు పట్టుకుంటే నిన్న వచ్చి రిన్వాల్వ్ చేసిపోయినాం. లిస్ట్లో ఇల్లు అడిగితే లేదంటుండు. మళ్ళీ మా ఊళ్ళో వచ్చింది, లిస్ట్లో వచ్చింది, ఆఫీసులోకి వచ్చి కూడా దింపుకొని పోయారు. మరి నాకు 1 లక్ష అయినాయి సార్, మా ఆయనకు కాలే. ఇంకా 1 లక్ష అయినాయి, ఆయనకు 1 లక్ష ఉంది. ఏమంటారు మరి? లిస్ట్లో పేరు వచ్చిందా? ఆడ వ్యవసాయ శాఖ అధికారులను కలిసిరా? ఏది రాలే సార్, దరఖాస్తు ఇచ్చిండు, మళ్ళీ జిరాక్స్లు అన్నీ ఏమంటే ఇచ్చిండు, ఏది లేదు, ఆయన పేరే రాలే. జ్యోతి సార్, మాకు 2,30,000 ఉంది. కనీసం 2 లక్షలన్నా మాఫీ అవుతుందేమని ఆశతోనే ఎదురు చూస్తున్నాం, కానీ అయితలేదు. తిరగడమే సరిపోతుంది. 7 నెలల సార్ తిరగడమే సరిపోతుంది సార్. తిరుగుతున్నాం, ఆశతోనే ఎదురు చూస్తున్నాం, కానీ కావట్లేదు. ఏడ మిస్టేక్ అయిందమ్మా? ఏమంటున్నారు? ఎందుకు మిస్టేక్ అయింది? ఈ లిస్ట్లో పేరు వచ్చిందా? రాలే సార్. అవుతుంది అని అంటుర్రు, కానీ అయితలేదు. వడ్ల పైసలు రాగానే పట్టుకుంటుర్రు, మాకు ఇస్తలేరు. బంగారంలోనైనా ఏ లోనైనా పట్టుకుంటుర్రు, ఇబ్బంది పెడుతుర్రు. ట్రాక్టర్కి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఏ లోనైనా కిస్తీలో వ్యవసాయానికని అకౌంట్లో ఉంచుకుంటే కాప్ లోన్కే పట్టుకుంటారు సార్, ఇవ్వట్లేరు. సీఎం చెప్పాడమ్మా, ఎలాంటి షరతులు లేవు, అందరికి రుణమాఫీ చేస్తా, ఇప్పటికి రుణమాఫీ పూర్తయింది అంటారు. మరి మీరేం కాలేదంటున్నారు, ఏది నిజమండి? కాలేదు సార్, మాది లిస్ట్లో పేరుంది అవుతుంది అని అంటారు, కానీ కాలేదు మాది. ఇక డబ్బులు రెన్యువల్ చేసుకోరా? సంవత్సరం రెన్యువల్ చేసుకున్నారా? చేస్తున్నాం సార్. వడ్ల పైసలు రాగానే పట్టుకుంటారు, ఏ పైసలు ఉన్నా పట్టుకుంటారు. రైతుల పరిస్థితి ఉందమ్మా ఊళ్ళో, సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నాం సార్. మేము ఎంతో ఆశతోనే ఎదురు చూస్తున్నాం, ఆశ పెట్టిన దానికి ఆశతోనే ఎదురు చూస్తున్నాం, కానీ అయితలేదు. మరొక రైతు ఉన్నారు. ఏం పేరు? నా పేరు సైదుల్. తిరుగుతున్నారన్న, ఎంత రుణమాఫీ కావాలి మీకు? లిస్ట్ వచ్చింది కదా, లిస్ట్లో పేరు వచ్చిందా? పేరు వచ్చింది, అవుతుంది, డబ్బులు పడతాయి అంటుండే, డబ్బులు పడతలేవు, ఏం పడతాయి. వచ్చినప్పుడల్లా ఇది నల్గొండకు వచ్చినప్పుడల్లా వస్తానే ఉన్నాను. రేవంత్ రెడ్డి చెప్పిండండి అందరికి అయినాయి అని చెప్తున్నాడు. చెప్పిండు, అయ్యింది, అయితేనే ఉన్నాయి, డబ్బులు వేస్తున్నాం, మీకేం ఇబ్బందులు లేవు. ఇప్పుడు రేపటి నుంచి రైతు బంధు కూడా సంక్రాంతి తర్వాత వేస్తా అని అన్నాడు. అనకాలమే ఆడేసి నానకాలం ఏనే లేదు. ఇప్పుడు 3 కార్లు పోయినాయి ఇప్పటికి. మరొక ఏం పేరు? నా పేరు నారాయణ రమేష్. ఎందుకు తిరుగుతారండి బ్యాంక్ చుట్టూ? రుణమాఫీ గురించి తిరుగుతున్నాం. నాది 2 లక్షలకు ఎబో ఉంది. మా మిస్సెస్ నాది కలిసి టైం పడుతుందంట. అగ్రికల్చర్ ఆఫీస్ పోయి అడిగితే ప్రాసెస్లో ఉంది, అందరు తిరిగిపోతారు రోజు. మాఫీ వచ్చింది, పల్లె అమౌంట్ పడలేదు అంటారు. లిస్ట్లో పేరు వచ్చింది, రైతు బంధు పడలే. ఈ విధంగా అన్నదాతల కష్టాలు చూస్తా ఉన్నాం. మరొక మహిళా రైతు ఉన్నారు. ఏం పేరమ్మా మీ పేరు? ఏమైందమ్మా, ఎందుకు తిరుగుతున్నావు బ్యాంక్ చుట్టూ? ఎంత ఉంది నీకు? 3 సార్లు చేసి మాకు ఒకసారి చేయలే. ఎంత ఉంది మీది? మాది 1,70,000 ఉంది. కావాలి కదమ్మా, మాది 1,70,000 ఉంది. 1,70,000 అట్నే ఉన్నాయి, ఇక చేస్తలేడు. బ్యాంకుల కాడికి వచ్చినావు కదా, అక్కడ వ్యవసాయ శాఖ అధికారులకు కూడా కలిసినావు కదా, ఏమంటారు మరి? ఆడ పైనుంచి చేయలేము, మేమేం చేయమంటుండే సార్ని అడిగితే. మేము రైతు బంధం ఇది పోయింది, అది పోయింది, 2 పోయినాయి. మరి మాఫీ చేసిన వాళ్ళకేమో 3 విడతలు చేసిండు మా ఊళ్ళో, చేయని వాళ్ళకేమో మొత్తమే చేయలే. మరి ఒక్కొక్కసారైనా చేయాలి కదా ఇంటికి. అన్ని ఇచ్చేసినాం, అక్కడ ఇచ్చినా అంటే కూడా అక్కడ కూడా ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. సీఎం చెప్తుండమ్మా రేవంత్ రెడ్డి అందరికి చేసినా అంటుండు, అందరికి చేసినా ఇక నాకు బాకేం లేదు అంటుండు. మరి నీకు ఎందుకు కాలేదు?
చేయగానేగా మేము రోజు వచ్చేది తిరిగి ఇంకా ఉన్న పెట్రోల్ ఓడిపించుకొని రోజు అప్పుడేమో అట చెప్పిండు ఎక్కడిదమ్మ ఓట్లు వేసినప్పుడు ఇంకా ఆడవాళ్ళకి కూడా పైసలు ఇస్తున్నావు లోన్ ఇంటికి 2 లక్షలు మా పని చెప్పిండు ఓటు వేయగానే కథం. మరొక కొద్దిమంది రైతులు కూడా ఉన్నారు. అమ్మ ఏం పేరమ్మా, ఎందుకు తిరుగుతున్నావు అమ్మా బ్యాంకు? మాకు వల్లే సారు. ఎందుకు వల్లేదా మరి? డబ్బులు వల్లేదు, అన్ని కాగితాలు ఇచ్చినాం. అట్నే అంటాడు. ఇప్పుడు 10 రోజులు తిరుగుతున్నా, మొత్తం లేదు. మా ఎడగాలేదని బ్యాంకు వాళ్ళు మటుకు ఏం చేస్తారు కాంది? వాళ్ళు ఏం చేస్తారు అని ఏంది పోయేసా గొప్ప చెప్తుండగా మరి. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో దాదాపు 2 లక్షల పైచిలకు రైతుల రుణమాఫీ కాలేదు. అన్ని గ్రామాల్లో కూడా రుణమాఫీ అయినటువంటి రైతుల ఆవేదన అనేది చెప్పుకోలేనంతగా ఉంది. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు మాత్రం ప్రకటించారు అందరికీ రుణమాఫీ అయిందని. సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న 7వ తారీఖున నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు. 100% రుణమాఫీ పూర్తయిందని 4వ విడత లిస్టు కూడా విడుదల చేశారు. కానీ ఆ 4వ విడత లిస్టులో కూడా చాలామంది రైతులకు రుణమాఫీ లిస్టులో పేరు రాక నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. తమకు రుణమాఫీ జరిగినటువంటి ప్రభుత్వాన్ని విడిచిపెట్టేయలేదు, సమయం వచ్చినప్పుడు వారి గుణపాఠం చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకుంటూ తమందరికీ రుణమాఫీ చేయాలని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.